కామారెడ్డి ప్రజలందరికీ నమస్తే. నేను ప్రస్తుతానికి ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి దాని మీద మీతో నాలో ఉన్న భావాలని పంచుకోవాలని చెప్పేసి ఈ వీడియో ద్వారా నేను ముందుకు వస్తున్నాను. నా పేరు వేదశ్రీ, కామారెడ్డి నివాసిని. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో ప్రతి వార్డు నుండి 49 వార్డులకి ప్రతి పార్టీ నుండి అభ్యర్థులని ఎన్నుకోవడం జరుగుతుంది ఓటు ద్వారా. అసలు కౌన్సిలర్గా ఎన్నుకోవడం దేనికోసం అన్నది ముందుగా మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఒక కౌన్సిలర్ అంటే ఆ వార్డు యొక్క ప్రజలు ఎన్నుకున్నటువంటి నాయకుడు, ప్రజాప్రతినిధి అంటారు. అంటే ఆ వార్డుకు సంబంధించి ప్రజలు వారి తరపున సమస్యల మీద ప్రతి సమస్య నుండి ఆ ప్రజల తరపున నిలబడి ప్రభుత్వంతోని ఇతర వ్యవస్థలతోని అన్ని విధాలుగా ప్రజలకి తెలియజేస్తూ వారి సమస్యల మీద స్పందిస్తూ వారి తరపున నిలబడి వారికి కావలసిన వసతులు కల్పించడమే ఆ యొక్క కౌన్సిలర్ యొక్క బాధ్యత. అందుకే వారిని ప్రజాప్రతినిధి అని అంటారు. అంటే ప్రజలందరూ కలిసి మా తరపున మా సమస్యల మీద పోరాడడం కోసం మేము ఈ వ్యక్తిని ఎన్నుకుంటున్నాం, మా ఓటు ద్వారా మేము ఈ వ్యక్తికి మా యొక్క బాధ్యతలని అప్పచెప్తున్నాం అన్నదే ఆ ఓటింగ్ యొక్క నిర్వచనం. 11 తారీఖు వచ్చింది, ఓటేస్తే ఓటుది, ఓటేయడమే బాధ్యత, ఓటు వేయడం వరకే మన పని అయిపోయింది అన్నది మాత్రం చాలా తప్పు. మీరు వేసే ఓటు వలన ఒక 5 సంవత్సరాలు మనం వేసే ఓటుతో మన జీవితాన్ని ఆ ప్రజాప్రతినిధి అంటే ఆ కౌన్సిలర్ చేతిలో మన వార్డుకు సంబంధించిన ప్రతి అధికారాన్ని ఆ అభ్యర్థి చేతిలో పెడుతున్నాము అన్నది మీ మైండ్ సెట్ లో ఉంచుకోండి. ఆ వ్యక్తి మన సమస్యల మీద మన వార్డు గురించి ఎంతవరకు అభివృద్ధి చేస్తాడు, ఎంతవరకు మన సమస్యలతోనే మనతోనే ఉండి పోరాడుతాడు. సపోజ్ విద్య, వైద్యం, పెన్షన్, డ్రైనేజీ ప్రాబ్లమ్స్, ఏ ప్రాబ్లం అయినా సరే మనకు వాటి నుండి బయటపడేయడానికి, వాటిని మనకు అనుకూలంగా మనకి అన్ని విధాలుగా వాతావరణాన్ని శుద్ధిగా ఉంచడానికే ఒక కౌన్సిలర్గా ఒక ప్రజాప్రతినిధిగా తనని మనం ఎన్నుకుంటున్నాం. తను ఇచ్చే డబ్బుల కోసం మనం ఓటేశామనుకోండి, మన 5 సంవత్సరాల జీవితాన్ని 2000కి అమ్ముకుంటున్నాం. అంటే రోజుకి 50 పైసలు మనకొచ్చేవి. 50 పైసల కోసం మన జీవితాన్ని అమ్ముకుందామా, లేదంటే మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం, మన జీవితాల్లో మెరుగుపరుచుకోవడం కోసం, మన చుట్టూ ఉన్న సమస్యలు పరిష్కరించుకోవడం కోసం నాయకుడిని ఎన్నుకుందామా అన్నది ఆలోచించి ఓటేయండి. ఎందుకంటే ఆ వార్డులో ఉన్న వ్యక్తి ఎలాంటి వాళ్ళు, ఆ పోటీతో మీ దగ్గరకు వచ్చి ఓటు అడుగుతున్న వ్యక్తులు ఎలాంటి వాళ్ళు, ప్రతి ఒక్కరి జీవిత గమ్యం మీకు తెలిసిందే. మీ అందరి మధ్యలో ఉన్న వ్యక్తులే కాబట్టి ఆ వ్యక్తి పైనున్న నాయకుల చుట్టూ తిరిగేవాడు కాకుండా మీ మధ్యలో ఉండి మీ సమస్యలను పరిష్కరిస్తూ మీతో అండగా ఉండే వ్యక్తికి మాత్రమే ఓటేయండి. వీళ్ళ వ్యక్తి, వాళ్ళ వ్యక్తి, నా వ్యక్తి, పరాయి వ్యక్తి ఇవన్నీ పక్కన పెట్టండి. ఈ వ్యక్తి సమస్యల మీద పరిష్కరిస్తాడా, స్పందిస్తాడా అన్నది ఆలోచించండి. బాగా ఆలోచించి ఓటు వేయండి. 5 సంవత్సరాలు మీతో ఉండే నాయకుడిని ఎన్నుకోండి. ఓటేశాం కదా, వాళ్ళు ఓటేశారు, నేను గెలిచాను, తర్వాత పర్మిషన్ల కోసం కమిషన్, తర్వాత ఇంటికి పోతే ముఖం తప్పియడం, ఏదన్నా సమస్య ఉందంటే పట్టించుకోకుండా ఉండడం, ఇలా చేసే వ్యక్తులని ఎన్నుకోకండి. మార్పు తీసుకురండి. ముఖ్యంగా యువత చాలా ఇంపార్టెంట్. మన జీవితం బాగుండాలి అనుకుంటే రాజకీయ వ్యవస్థ మార్చాలి. రాజకీయ వ్యవస్థ మారాలంటే అది మన చేతిలోనే ఉంది.
ఈ రోజు రాజకీయ వ్యవస్థ పూర్తిగా అతలాకుతం, అంటే ఎంత నీచంగా తయారైపోయిందంటే చాలా నీచంగా తయారైపోయింది. ఈ రోజు మన చుట్టూ సమస్యలు సృష్టిస్తుంది వాళ్ళే, మనల్ని ప్రాబ్లంలో పడేస్తుంది వాళ్ళే, మళ్ళా పరిష్కరిస్తామనుకుంటే మన దగ్గరికి వస్తుంది వాళ్ళే, మన దగ్గర నుండి కమిషన్స్ అడుగుతుంది వాళ్ళే. గుర్తుంచుకోండి.